ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరి ఈ రోజు మూడో రోజు. మొన్న ఆడియో లాంచ్, నేను ఫస్ట్ డే సెకండ్ డే కదా. సో మరి ఈ రోజు ఎలా ఉంది ఏంటి? ఫస్ట్ నేనేమో బాగా ఇది చేశారు అది చేశారు. సో ఈ రోజు మరి నామినేషన్స్ మంగళవారం పెట్టినట్టున్నారు నామినేషన్స్. సో మరి నామినేషన్స్ వేసుకున్నారండి. మరి నాగ మణికంఠనేమో పడుకోగానే మన మురిగింది కుక్క. సో ఎందుకు పడుకున్నారు? నాగమణికంటే 24 గంటలు తన పర్సనల్ గా ఏది 24 గంటలు ఇంకా అదే పని అనమాట. ఏది మంచిగా పాడుకోవడం, సోలోగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ బట్ అదేంటంటే తనకు నిజంగా తనలో ఉన్న ఫీలింగ్స్ ని బయట పెట్టలేకపోతున్నాడు, అందరితో మింగిల్ కాలేకపోతున్నాడు అనేది టాక్ మాత్రం బాగా వినిపిస్తుంది అనమాట. ఫస్ట్ మన నామినేషన్ స్టార్ట్ అవగానే ఎవరెవరైతే చీఫ్ గా సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే యష్మి గాని, తర్వాత ఎవరు మన నిఖిల్ గాని, తర్వాత ఇంకెవరు నైనిక. సో ఈ ముగ్గురు చీఫ్లు అనమాట. సో ఈ చీఫ్లకి ఒక మెడల్ ఇచ్చారు, మెల్లో దండ ఇచ్చారంట. మరి అది ఎక్కడ కొనొచ్చారు? కోర్టులో కొన్నారే వచ్చేవరకు ఆ దండని. ఆ దండ పూసలు చూస్తుంటే కోర్టులో కొన్నట్టే ఉంది ఆ దండ మొత్తం. మాత్రం బిగ్ బాస్ నిజంగా ఎక్కడ కొన్నావు? ఆ పూసల దండలన్నీ 3 బాగున్నాయి. ఎందుకంటే కిరీటం అన్నావు, మెల్లో వేసుకున్నారు ఏదో. ఆ దండ మాత్రం బాగుంది, కోర్టులో కొన్నట్టున్నావు. మరి హైదరాబాద్ మన కోటిలో కొన్నట్టున్నావు చివరికి. సో వేసుకున్నారు మంచిగా, ఏదో జాయిగా హ్యాపీగా. 3 కుర్చీలు వేసావు, కూర్చోబెట్టావు. ఏం కుర్చీలు అవి ఇంతకి? కలర్ ఏదో అద్దావు, మొత్తానికి బాగానే సెట్టింగ్ వేసావులే, బాగుంది. సో తర్వాత ఫస్ట్ యష్మికి 1 ఓటు. ఏంటంటే సోనియా వచ్చిందండి ఫస్ట్ నామినేషన్ చేయడానికి. ఎవరిని? బేబక్కని నామినేషన్ చేయడానికి. సో ఏంటంటే కుక్కర్ అంటే సరిగ్గా పనిచేయట్లేదంట బిగ్ బాస్. మరి కుక్కర్ మరి అంత ఇదిగా ఉన్నప్పుడు కుక్కర్ మార్చాయి. ఎప్పండి ఎన్ని సీజన్ల నుంచి కుక్కర్ వాడుతున్నావు? మరి పప్పు కూడా సరిగ్గా ఉడకలేదట, మాడిందంట. మాడిపోయిన పప్పుని తిన్నారంట చివరికి. ఫస్ట్ డేనే వాళ్ళకి పాపం మాడిపోయిన పప్పు తినే విధంగా నువ్వు రైస్ కుక్కర్ ఇచ్చావంటే నువ్వు ఏందో మనకు అర్థం చేసుకో. కొంచెం జాయిగా కొంచెం వాళ్ళకి సరిపడా మంచి కుక్కర్ నువ్వు ఇప్పటికైనా. నీ కుక్కర్ గురించి ఎల్లది ఎక్కర్లే. సో మరి బేబక్కనే వంట చేసిందంట, 14 మందికి బేబక్కనే వంట చేసింది. సో కుక్కర్ ప్రాబ్లం, కుక్కరే సెగబెట్టినట్టుంది మొత్తానికి వీళ్ళందరి మధ్య యుద్ధం. సో నిఖిల్ కి పోక్ చేసి మళ్ళీ తర్వాత అన్నదంట, ఏమని? బేబక్క బంద్ చేసినా ఎక్కడి వరకు ఉడుకుతుందో ఉడకనీలే, ఏముంది అనేసి అని అన్నావంట. సో మొత్తానికైతే బేబక్ ఇట్లా అన్నదంట. చివరికి పప్పు మాడిపోయినదే నేను తిన్నాను అని అన్నారనమాట. చివరికి పప్పు మాడిపోయినాక సో నెక్స్ట్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్రేరణ, నెక్స్ట్ ప్రేరణ. సోనియా బేబక్తో పాటు ప్రేరణను కూడా నామినేషన్ చేసింది. ఎందుకంటే నువ్వు ఆ రోజు అట్లా అన్నావు, మొన్న ఇట్లా అన్నావు, అసలు ఏం లేదు నామినేషన్ లో అంత పసలేదు. అంటే ఏదో ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్ కి కొట్టేసుకుంటున్నారు తప్ప అసలు మెయిన్ రీజన్ అంటూ పప్పుకి నామినేషన్ అయిందో, పప్పు మాడిపోతే నామినేషన్ అయిందో నాకేం అర్థం కాలే. బిగ్ బాస్ కొంచెం చూసుకోండి. తర్వాత యష్మికి 1 ఓట్ వేసి, యష్మి వచ్చి 1 ఓట్ వేసేసింది. ఎవరి? బేబక్కకి. అంటే నామినేషన్ లో ఉంది ఈమె బేబక్క. తర్వాత నబీల్ వచ్చారు. తర్వాత నాగమణికంఠకి. ఎందుకంటే నాగమణికంఠ 24 గంటలు చూస్తూ అట్లా ఉంటాడు కానీ చిచ్చు పెట్టే రకం. ఎక్కడ చూసినా నాగమణికంఠ చిచ్చు పెట్టే రకం. అట్లా అంటాడు, కాలుస్తూ ఉంటాడు, వెనక పొగ పెడుతూ ఉంటాడు నాగమణికంఠ. సో అందరితో కట్ చేసి ఒంటరిగా అయిపోయాను నేను 24 గంటలు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, అక్కడ ఫేమస్, ఇక్కడ ఫేమస్, నీ తోపు తురుము అని అన్నాడు. తర్వాత మరి ఎందుకు తను అన్ఫాలో అయ్యి అందరినీ పక్కన పెట్టాడు? మరి ఆ రీజన్ ఏందో ఏమో తెలియదు కానీ అందరినీ పక్కన పెట్టాడంట. ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పక్కన పెట్టారంట. ఓన్లీ ఒంటరిగా ఒక్కడే ఉంటాడంట. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే డిప్రెషన్ లో ఉన్నాడంట. తర్వాత కొన్ని రోజుల వరకు తర్వాత ఇట్లా అయిందంట. సో మొత్తానికి 14 మందిని డిఫరెంట్ మైండ్ సెట్ అన్ని మర్చిపోయి పోటీ పడుతున్నా. సో ఒంటరిగానే వచ్చానని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తానికైతే ఇక చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఒంటరిగా పాటలు పాడతాడట. సో గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారే వస్తాయట. గోల్డెన్ వర్డ్స్ నాగమణికంఠ నుంచి గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారే వస్తాయి. నువ్వేం గోల్డెన్ వర్డ్స్ మాట్లాడడానికి ఏమైనా
ఇది మీ ఇంటి దగ్గర కాదు కదా గోల్డెన్ వర్డ్స్ రావడానికి, అది బిగ్ బాస్ హౌస్. నువ్వేం మాట్లాడావు ఒకసారి చెప్పాలి, అంతేగాని గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారి వస్తాయి అని చెప్పడం కాదు. నెక్స్ట్ బేబక్కకి నాగమణి కంటకి మళ్ళీ 1 ఓట్ ఏది నామినేషన్ లో, మాత్రం శేఖర్ భాష. సో నాగమణి కంటకే వేశారు. ఏంటంటే మనం రూల్స్ డిసైడ్ చేయకూడదు, బిగ్ బాస్ ఏ రూల్ ఇస్తే ఆ రూల్స్ పాటించాలి, అంతేగాని నీ ఇష్టమైన బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేస్తా నేను చెప్పిందే ఇదని అంటే ఎట్లా, నాకు అర్థంగా అడుగుతాను. సో శేఖర్ గారికి క్లారిటీ లేదట, ఎందుకు నామినేషన్ చేస్తున్నాను క్లారిటీ లేదట. నాగమణికి అంటే ఆర్జే శేఖర్ భాష గారికి క్లారిటీ లేనిదే ఇంత దాకా వచ్చుంటారా నాగమణికంట. సో వారి ఎక్స్పీరియన్స్ లో నీ ఎక్స్పీరియన్స్ ఎంత చెప్పండి. తప్పు, ఎందుకంటే శేఖర్ భాష గారి ఎక్స్పీరియన్స్ వేరు, సో తన ఫాలోయింగ్ వేరు, మీ ఫాలోయింగ్ వేరు. కాబట్టి కొంచెం చూసుకోండి నాగమణికంట గారు, మీరు మాట్లాడేది కొంచెం తప్పుగానే పోర్ట్రేట్ అవుతుంది బయట. సో నెక్స్ట్ పోలీస్ స్టాప్ కి డిఫరెన్స్ ఉంది, కామాకి పోలీస్ స్టాప్ కి డిఫరెన్స్ ఉంది భాషా గారు అని అంటున్నారు. శేఖర్ భాషా గారిని కామాకి పోలీస్ స్టాప్ కి డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాడు నాగమణికంట శేఖర్ భాషా గారికి. సో మొత్తానికి బేబక్ వచ్చింది. పూటకి ఒక కూర మాత్రమే అనుకున్నాం కదా, సో నేను స్ట్రిక్ట్ గా ఉన్నాను, ఈ పని ఇలానే చేయాలని చెప్పొద్దు కూడా మాకు అని చెప్పారు. బేబక్ కేసారు మళ్ళీ శేఖర్ భాషా గారు. సో మొత్తానికి నాగమణికంటకి ఎన్నో ఓట్లు వచ్చినాయంటే 1 2 3 ఓట్లు వచ్చినాయండి, ఎందుకంటే నామినేషన్ లో. తర్వాత బేబక్క నామినేట్ చేసింది, తర్వాత పృథ్వీ వచ్చాడు. బేబక్క మళ్ళీ పృథ్వీకి కూడా హెల్ప్ చేయాలని ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లే, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, హెల్ప్ చేయాలి అన్ని రకాలుగా అనేసి చెప్పడం జరిగింది బేబక్క. సో కిరాక్ సీతకి అండ్ నిఖిల్ మధ్య వాగివే, ఎందుకంటే వీళ్ళు నామినేషన్ చేసుకుంటే వీళ్ళు మధ్యలో దూరి గొడవ అవసరమా. తర్వాత నవీన్ కొంచెం యాక్టివ్ గా ఉండాలి, సో హ్యాపీగా ఉండాలి, కొంచెం అందరిలో ఇంకా ఏంటంటే ఎమ్మటే కౌంటర్ కి రీకౌంటర్ ఇవ్వాలి అని చెప్పి బేబక్క చెప్తే నవీన్ నేను బాగానే ఇస్తున్నాను అనుకుంటున్నాడు. కాబట్టి కొంచెం బేబక్కది ఏం చెప్పిందో కూడా నవీన్ అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కరెక్ట్ గానే బేబక్క కరెక్ట్ గానే పాయింట్స్ ఇస్తారు, ఒక్కసారి అర్థం చేసుకోండి నవీన్ గారు, ఎందుకంటే మీ మీద అందరికి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ ఇది ఉంది. సో బేబక్క చెప్పేది వినండి కాస్త, కొంచెం మీరు ఇంకా యాక్టివ్ అవ్వాలనేసి కోరుకుంటున్నా. మొత్తానికైతే కుక్కర్లో హౌస్ లో కుంపటి గోల. సో వేరే వాళ్ళు నామినేషన్ చేసుకున్న వీళ్ళకే తలనొప్పి అనమాట. మొత్తానికైతే నామినేషన్స్ అయితే పర్వాలేదు అనిపించింది, నేనైతే 100కి 20% ఓకే అంటున్నా, మిగతా % తుస్సు, దేనికి పనికిరాదు మొత్తానికైతే. సో నాకైతే కరెక్ట్ గా చెప్పింది, నామినేషన్ చేసుకుంది ఎవరు అని అనుకుంటే శేఖర్ భాష గారే కరెక్ట్ గా చెప్పారని నాకు అనిపిస్తుంది. తర్వాత బేబక్క కూడా కరెక్ట్ గానే చెప్పింది, నవీన్ కూడా కరెక్ట్ గానే చెప్పారు నామినేషన్స్ లో, మిగతా వాళ్ళందరూ ఏమీ అంతగా లేవు. మొత్తానికైతే ఇది ఇవాళ ఎపిసోడ్. మీకేమనిపించింది, నామినేషన్ లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెండ్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్లోనే ఉంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ.